అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ దివ్య, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, మంచిర్యాల న్యూరో అండ్ జనరల్ హాస్పిటల్. ఈ రోజు మనము ఎంట్రీ ఫీవర్ అంటే మన వాడుక భాషలో అయితే టైఫాయిడ్ ఫీవర్ గురించి తెలుసుకుందాం. ఇది అసలు ఎలా వస్తుంది, ఈ బ్యాక్టీరియా ఏంటి, దీని గుణగుణాలు ఏంటి, ఇది మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ రోజు తెలుసుకుందాం. ఈ ఎంట్రీ ఫీవర్ లేకపోతే టైఫాయిడ్ ఫీవర్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దాని పేరు సాల్మనెల్లా టైఫీ అని అంటాం. ఇది ఎందువల్ల వస్తుంది అంటే ఫుడ్ శానిటేషన్, అంటే శుభ్రంగా మనం వాష్రూమ్స్ ని సరిగ్గా ఉంచలేకపోయినా, లేకపోతే కంటామినేటెడ్ వాటర్, మనం తాగే వాటర్ కంటామినేట్ అయిపోయినా, ఇంకా ఎక్కువగా స్ట్రీట్ ఫుడ్ తింటుంటాం. స్ట్రీట్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నా, ఇంకా ప్రాపర్ గా హ్యాండ్ వాష్ చేసుకోకుండా తిన్నా కూడా ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేది వస్తుంది. మనం తీసుకుంటాం. ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ ఏంటి అంటే ఏదైనా బయట ఫుడ్ తీసుకున్నామా అని చెప్పేసి వస్తుంటారు. నేను ఎప్పుడో 20 days బ్యాక్ తీసుకున్నా అని చెప్తూ ఉంటారు. కానీ దీనికి ఒక ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. అంటే ఇది తీసుకున్న వెంటనే రావాలని లేదండి. ఒక పేషెంట్ ఒక ఇమ్యూనిటీని బట్టి, ఏజ్ ని బట్టి ఈ బ్యాక్టీరియా అనేది టైం తీసుకుంటుంది. ఇది యూజువల్ గా 5 days నుంచి 1 month లోపల రావచ్చు. అంటే మనం 1 month బ్యాక్ కూడా పరిశుభ్రమైన ఆహారం తీసుకోకుండా ఉన్నప్పుడు, ఇప్పుడు అంటే 1 month తర్వాత కూడా ఈ ఫీవర్ అనేది రావచ్చు. ఓకే, ఈ ఫీవర్ అనేది ఎలా వస్తుంది అంటే స్టెప్ వైజ్ ఫీవర్ అని అంటాం. అంటే రోజు రోజుకి ఫీవర్ అనేది పెరుగుతూ ఉండడం. ఓకే, హై స్పైకింగ్ ఫీవర్ చూస్తాం. దాంతో పాటు చలి అనిపించడం. నెక్స్ట్ వారం ఏమవుతుంది అంటే కడుపు నొప్పికి సంబంధించింది, అంటే ఐదర్ లూజ్ మోషన్స్ అన్నా ఉండడం, లేకపోతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండడం. ఇంకా సిమ్టమ్స్ ఏంటి అంటే హెడేక్ రావడం, ఎస్పెషల్ గా చెస్ట్ కానీ కడుపులో కానీ పింక్ కలర్స్ చిన్న చిన్న డాట్ గా ర్యాష్ లాగా రావడం చూస్తూ ఉంటాం. ఇది ఎక్కువగా మనం చూసేది ఓల్డ్ ఏజ్ చిల్డ్రన్, ఇంకా యంగ్ అడల్ట్స్ లో ఎక్కువగా చూస్తాం. మనం అడల్ట్స్ లో కన్నా పిల్లల్లో అయితే ఎక్కువగా కామన్ గా చూస్తూ ఉంటాం. ఇంకా ఇది మనం ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే దీనికి కొన్ని పరీక్షలు ఉంటాయి. ఎవరైనా ఫీవర్ తో వస్తే వెంటనే అందరం వైరల్ టెస్ట్ చేయిస్తూనే ఉంటాం. మన ఇండియన్ సినారియోలో ఏంటి అంటే ఇది ఒక ఎండమిక్ ప్రాంతం. అంటే ఇండియాలో చాలా మందిలో టైఫాయిడ్ ఫీవర్ అనేది ఆల్రెడీ ఎక్స్పోజ్ అయిపోయి యాంటీబాడీస్ ఫామ్ అయి ఉంటాయి. అండ్ ఇప్పుడు ఏంటి అంటే చిల్డ్రన్ అందరు కూడా ఇమ్యూనైజ్ అయిపోతున్నారు. ఇలా ఉన్నప్పుడు ఏంటి అంటే ఆల్రెడీ వైరల్ టెస్ట్ పాజిటివ్ అని వస్తుంది. కానీ ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారు అంటే అందరు ఫీవర్ వచ్చిన ప్రతి ఒక్కరు వైరల్ టెస్ట్ చేయించడం, అది పాజిటివ్ వస్తుంది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టుగా యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే నెక్స్ట్ నిజంగా టైఫాయిడ్ ఫీవర్ వస్తే ఆ యాంటీబయాటిక్ కి వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. కంపల్సరీగా మీరు ఫీవర్ ఉంది, మీ డ్యూరేషన్ ఏంటి, దాన్ని బట్టి చూస్తాం. ఇంకా వైరల్ టెస్ట్ ఒక టైటర్స్ ఉంటాయి. అది చాలా సిగ్నిఫికెంట్ టైటర్స్ గా ఉన్నప్పుడే ఇది టైఫాయిడ్ అని చెప్పేసి నిర్ధారిస్తాం. సో కంపల్సరీగా మీరు ఫీవర్ వచ్చినప్పుడు వైరల్ టెస్ట్ ఏదో కొంచెం పాజిటివ్ ఉందని చెప్పేసి యాంటీబయాటిక్స్ అయితే స్టార్ట్ చేయకండి. టైఫాయిడ్ అంటే కంపల్సరీ మీ దగ్గరలో ఉన్న ఎండి ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి నిర్ధారించుకొని మెడిసిన్స్ తీసుకోండి. థ్యాంక్ యూ.